హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన స్కెచ్ మన డ్రాయింగ్కి అవసరమయ్యేవన్నీ మనం కొనుక్కున్నాం. ఈరోజు వాటిని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బాక్స్, బాక్స్ ఒక పక్కేమో ఒకటేమో మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు, ఇంకోటేమో వేరే కదా. పెన్సిల్స్ పెన్స్ తర్వాత వచ్చేసి మనకి అప్సరా పెన్సిల్స్, బ్లాక్ పెన్సిల్స్ 10 ఉంటాయి. మనకు తెలుసు బాగా తెలుసు. మళ్ళీ ఎరేజర్ దీని లోపల షార్ప్నర్ మనం దీని చెక్కుకొని కావాల్సినప్పుడు తీసి పడేయచ్చు. కొంతమందికి తెలుసు స్కేల్, నార్మల్ స్కేల్ 15 సెంటీమీటర్ అవసరం. ఇప్పుడు వచ్చేసి మన డర్మ్స్ పెన్సిల్ అప్సరా తీసుకుంటాం. క్లోజప్ లో చెప్పి చెప్పి నువ్వు ఉండు, నేను వస్తా. రాసేసింది ఆల్రెడీ ఒక పెన్ వచ్చింది, ఎరేజర్ ఉంది. ఆ నార్మల్ ఎరేజర్స్ అంటే ఎంత పెద్దగా ఉంటాయి, మనం తోడిపేస్తే ఒక చోట తోడిపోయాలంటే మొత్తం పోద్ది. అదే ఈ పెన్సిల్స్ అయితే ఒకే చోట తిరిగితే ఒకే చోట పోద్ది. మనం దీని లోపల ఆల్రెడీ ఒక లిడ్ ఉంటుంది, ఇక్కడ ఇంకొన్ని లిడ్స్ ఉంటాయి. మనం ఈ లిడ్స్ తీసేసుకొని వేస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది. కొన్ని రాసి దాన్ని కొంచెం కొంచెం ఇచ్చాను. ఇక్కడ క్యాప్ తీసేసి మనకు అయిపోతే ఆ క్యాప్ తీసుకోవాలి. ఆ క్యాప్ తీసి నీకు వేసుకుంటే మళ్ళీ మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. తర్వాత మనకు వచ్చేసి మన ఫౌంటైన్ పెన్, మనం రాసేటప్పుడు ఇట్లా లావు చేసి సన్నగా చేయొచ్చు. తీసేద్దాం. ఇంకో ఇంక్ ఉండాలి చూడండి, ఇంకో ఇంక్ ఇక్కడేం రాసలేదు. పెన్ ఓపెన్, ఇదిగోండి ఇదే ఇంక్ పెన్. ఓపెన్ చేయొచ్చు. దీన్ని రావట్లేదు ఓపెన్. ఎస్, మనకి ఇంక్ అవసరం. ఈ ఇంక్ లోపల తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెకానికల్ పెన్, లిడ్ పెన్సిల్ అని మెకానికల్ పెన్ అని రాస్తుంది. మెకానిక్ పెన్ అన్బాక్సింగ్ చేయమని. లిడ్ పెన్సిల్, దీని లోపల లిడ్స్ ఉన్నాయి. 0.7 mm అని రాసింది. నా ఫ్రెండ్ లిడ్స్ ఉన్నాయి, లెక్క పెట్టాను. విరిగిపోతాయి. లెక్క పెట్టినట్టు విరిగిపోతాయి. జస్ట్ చేయించు. లిడ్ ఇట్లా అనుకో, వచ్చేది ఎంత బాగుందో. కొత్తగా ఇటు పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఎరేజర్ ఉంటుంది, ఎరేజర్ తూర్పేసుకోవడానికి. మళ్ళీ ఎరేజర్ అయితే కొంచెం లావు, కొంచెం సన్నగా ఉంది. ఎరేజర్ ఉంది, ప్రెస్ చేస్తే లిడ్ బయటకు వచ్చింది. దీని లోపల ఆల్రెడీ ఒక లిడ్ ఉంది, కానీ ఇంకో ఎక్స్ట్రా లిడ్స్ పక్కన పెట్టేసుకుంటే మనకు వచ్చేసి చార్కోల్ పెన్స్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అప్పుడే కాదు, ఇక్కడ ఫస్ట్ మనకి లైట్ కలర్, తర్వాత నార్మల్ కలర్, కొంచెం నార్మల్ పెన్సిల్. ఇదేమో కొంచెం డీప్, మొత్తం ఫుల్ డీప్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది. ఓకే, ఇదిగోండి వచ్చేసాయి మన పెన్స్. దానికి ఇప్పుడు మనకి ఏం వచ్చేసి HB
2B, 4B, 6B, 8B, 10B. మొత్తం వచ్చేసి పెన్సిల్స్ ఉన్నాయి. ఏమేమి లాగ్ ఉంది, కొంచెం దీని ములుకు, నేను కొంచెం చిన్నగా, కొంచెం చిన్నగా. మొత్తం వచ్చేసి చిన్నగా అయింది. వీటికి ఏం కాకుండా ధర్మకోల్ పీస్ ఇక్కడ ఎరేజర్, ఇక్కడ ఇవి ఎలా పడతాయని ఇచ్చారు. ఇక్కడ ఎరేజర్ కానీ ఇచ్చారు. మళ్ళీ మనం ఎరేజ్ చేసుకోవడానికి మన దగ్గర ఎరేజర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇచ్చారు దానికోసం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్స్ కలర్ పెన్సిల్స్. మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలర్ పైకి లేమా స్టడీ కూర్చో. తమ చిన్నగా ఉన్నావు ఆగు. ఇక్కడ టేప్ ఇచ్చారు ఊడిపోకుండా. ఎక్కువ మందికి తెలియదు, కొంతమంది తెలుసు అందరి. సూపర్. అటు నుంచి కలర్స్ బాగుండే ఉన్నాయి. షార్ప్నర్ కానీ ఇచ్చారు. ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ బ్లాక్ ఇచ్చారు, తర్వాత గ్రే, పీచ్, లైట్ గ్రీన్, లైట్ గ్రీన్, స్కై గ్రీన్, లైట్ గ్రీన్, నార్మల్ గ్రీన్, ఇదేమో డీప్ గ్రీన్, ఇదేమో స్కై బ్లూ, పర్పుల్, వైలెట్, మళ్ళీ డీప్ పర్పుల్, ఆరెంజ్, బ్రౌన్, మళ్ళీ పింక్, డీప్ పింక్, బ్రౌన్, నార్మల్ పింక్, రెడ్, లైట్ రెడ్, పింక్, నార్మల్ పింక్, స్కై పింక్, ఆరెంజ్, ఎల్లోలో త్రీ రకాలు ఉన్నాయి. లాస్ట్లో వైట్ ఉంది. వైట్ బ్లాక్ క్యాన్వాస్లో వైట్ వాడుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక షార్ప్ అండ్ ఇచ్చారు, మనం షార్ప్ చేసుకోవడానికి. ఐసోలో వైట్, నార్మల్ వైట్, అది స్కై వైట్, నార్మల్ వైట్, డీప్ వైట్, డీప్ ఎల్లో, అది డీప్ ఎల్లో. ఇప్పుడు బుక్స్, ఇప్పుడు తర్వాత డ్రాయింగ్ బుక్స్ చూడండి ఎంత బాగుంది. ఎవరితో వాళ్ళు పట్టుకోండి మనం. చూడండి ఫస్ట్ నా దగ్గర ఫస్ట్ మనకు వచ్చి డ్రాయింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. మనకి డ్రాయింగ్ సర్టిఫికేట్, మాస్టర్ వాళ్ళ పేరు, మళ్ళీ స్కూల్ నేము, స్టడీ ఏ క్లాసు, మళ్ళీ రోల్ నెంబరు, ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ స్కెచ్, క్యాన్వాస్ ఉండే పేపర్స్. ఇక్కడ నాకేమో ఇచ్చారు ఇండెక్స్, టైం టేబుల్, రోల్ నెంబర్, డేట్, టైటిల్, రిమార్క్, సిగ్నేచర్ మళ్ళీ సేమ్ ఇచ్చారు. తర్వాత నేమ్, క్లాస్, సెక్షన్, రోల్ నెంబర్, డ్రాయింగ్స్, టిప్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, సెక్షన్స్ ఉండవు. ఇది కూడా క్యాన్వాస్ పేపర్ లాగే ఉన్నాయి, కానీ ఇదేమో ప్యూర్ క్యాన్వాస్ పేపర్ లాగా ఉంది. కొంచెం నార్మల్ పేపర్ రఫ్ బాగుంది, స్మూత్ గా. ఇది సాఫ్ట్ ఉంది, సాఫ్ట్. అయిపోయిందా? ఇంతటితో మన అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. మన ఒక బాల్ ఎక్స్ట్రా కొనుక్కోండి. మా అమ్మ బాల్ బదులు ఏం కొనుక్కున్నాం? చాక్లెటా? పేరు చూడు చాక్లెట్. ఇక్కడ ఉంది. వెరీ గుడ్. దట్స్ ఇట్ గైస్. వెరీ బాయ్. గుడ్. బాయ్.